నెక్స్ట్ చికెన్ కీమా దోశ, పూరి చికెన్ కర్రీ. ఇదేంటిది? ఎవరు తింటారు? ఎగ్ దోశ లోపల చూడండి. నువ్వు కండక్టర్ లాగా ఆర్టీసీ లో తిరిగి తిరిగి రైట్ ఓల్డ్ లైన్ అంటావేంట్రా బాబు నువ్వు? గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు టైము మార్నింగ్ 7 అవుతుంది. అయితే మా ఊర్లో నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయంట. అక్కడ రొయ్య ఉప్మా అని ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయంట. అసలు ఏమేమి ఉన్నాయి ఏంటో చూద్దాము. అలాగే మా ఊర్లో నాన్ వెజ్ టిఫిన్స్ అనగానే నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ ఏంటని వెళ్ళి టేస్ట్ అయ్యి ఎలా ఉన్నాయో చూద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. జనాలు గట్టిగా ఉన్నారు కానీ మన టైమే బాగాలేదు. రొయ్య ఉప్మానా? ఉప్మాలో రొయ్యలు వేసి వండుతారంట, కానీ ఐటమ్ ఈ రోజు లేదు మా ఊర్లో. రొయ్య ఉప్మా ఏదోట్లేరా, అది అటు ఇది ఇటు దానికే నువ్వు. రొయ్య ఉప్మా లేదు మా ఊర్లో. ఈ రోజు ఆకివీడులో టెంపుల్ ఇది కదా, శంకుస్థాపన. ఈ రోజు ఏంటిది? శంకుస్థాపన మొన్న జరిగిపోయిందిగా, జరిగింది మొన్న. ఈ రోజు శంకుస్థాపన కదా, చాలా మంది పోలీసులు రావడంలో ఆర్డర్లు వెళ్ళిపోయినాయి అంట. ప్రస్తుతానికి అయితే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఆ ఐటమ్స్ అయితే ట్రై చేస్తాం. అందులో ఫస్ట్ వచ్చేసరికి పూరి చికెన్ కర్రీ, 1 2 పూరీలు పక్కన పెడదాం. ఇంకా అన్ని ఐటమ్స్ వచ్చినాయి, పట్టు మంది తినేయాలి, మళ్ళీ చాలా అయిపోతాయి. ఫస్ట్ పూరి విత్ చికెన్ కర్రీ. పూరి చికెన్ కర్రీ ఫస్ట్ గ్రేవీతో టేస్ట్ చూద్దాం. చాలా బాగుందా? ఇన్ని రోజులు బట్టి ఎందుకు రాలేదురా, నన్ను తీసుకురాలేదురా నువ్వు? వెళ్ళి నాకే తెలియదురా, అసలు అయితే ఒకటి ఉందని కూడా తెలియదు నాకు. అరే బాబు, ఎంత కారం ఉందేంట్రా? నా నోరు పోయిందా? పొద్దున్నే ఎంత కారం అనిపించిందా? నీకు కారమే లేదా? నీకు లేదా కారం? నాకు కారం అనిపిస్తుందా? చికెన్ కర్రీ కదా, ఇదే బగారాలో కానీ పడవలో ఓన్లీ సండే ఉంటుంది ఇక్కడ. ఓన్లీ సండే మాత్రమే ఉంటుందంట ఇక్కడ నాన్ వెజ్. సో ఇత్తప్పుడు వచ్చి మీరు మనం మాయ పెట్టాడు లేదేంటి అని అడగండి. సండే రండి, ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటాయి ఆకువీళ్ళలో. టేస్ట్ బాగుంది గైస్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి పాయా పరోటా. అంటే పరోటా ఒకటే ఇచ్చారంటరా? పరోటానా? పరోటా పాయ ఎక్కువ బాబు. చూద్దాం. హైదరాబాదులో తిన్నాను కానీ మా ఊర్లో పాయా ఫస్ట్ టైం తిన్నాం. ముందు గ్రేవీలో నంచుకుంటున్నాను. ఫస్ట్ నువ్వు తిను. తినరా? తింటా. వీడు మొహమాట పడుతున్నాను. సూపర్. వీడికి వచ్చి హైదరాబాద్లో ఒకసారి పాయ ఇప్పించి అప్పటి నుంచి పాయతో వెళ్ళలేదు. వీడికి నచ్చలేదు అక్కడ. హైదరాబాద్లో నాకు నచ్చదు పాయ. హైదరాబాద్ చోట్ల మాట చెప్పిన హైదరాబాద్ ఒకటే ఇంకా నాకైతే అవరేజ్ అనిపించింది. వీడు తినాలి కదా అని చెప్పేసి వావ్ సూపర్ అన్నాను. అలా కాదు, బాగుందా? అంటే నువ్వు అక్కడ తినలేదు కాబట్టి నీకు అర్థం కాలే. కంపేర్ చేసుకున్నా. నువ్వు అక్కడ తినుంటే ఇది ఎంత బాగుందని చెప్తావు. నేను అలాగే కంపేర్ చేసుకున్నా. మామూలుగా పాయ అంటే మా ఇళ్ళల్లో కొంచెం పులుసు వరకుగా వండుతారు. ఇది కొంచెం గ్రేవీగా గ్రేవీ కర్రీ టైప్ ఇది. తీయమ్మ పాయ మొక్కలు బయటికి. పాయ మొక్కలు తీయమ్మా పైగా. తినండి. ఎవరు తింటారు? నేను కదా, వలి తింటాడు. సరే వలి పడుకో. ఏమి వాళ్ళ ఒక్క ముక్క వెళ్ళింది అంతే. వచ్చిందంట, ఏమన్నా ఉంటుందంట ఇందులో. వచ్చింది అమ్మని లాగాల్సిందిరా, ఒక్క దెబ్బలు వచ్చింది. గుడ్. నెక్స్ట్ చికెన్ కీమా దోశ. ఓపెన్ చేస్తే లోపల చికెన్ కీమా స్టఫ్, అందులో 2 చట్నీలు, శనగపప్పు చట్నీ, అల్లమే కదా, అల్లం చట్నీ కదా. అల్లం చట్నీ, ఈ చట్నీ చాలా ఇష్టం నాకు. ఇందులోకి ఇచ్చేస్తారా? టేస్ట్ చూద్దాం గైస్. ఫస్ట్ దీన్ని ఇలా మధ్యలో ఇచ్చి ఆ స్టఫ్ వచ్చేలాగా చికెన్ కీమా తీసుకుని అనుకున్నా నువ్వు చట్నీ నంచుతావని. నేను నంచుకోకుండా తినరా. ఆనియన్ దోశలో ఆనియన్లన్నీ వదిలేసినట్టు ఇది కూడా వదిలేదు. అంటే చట్నీ నంచుకున్నాం కదా, చట్నీ ఫ్లేవర్ చూసింది. అందుకే చట్నీలో నంచుకోకూడదు. చట్నీ నంచుకోకూడదు అసలు. చట్నీ నంచుకోకుండా తిను. నాకు నార్మల్గానే దోశలో చికెన్ కర్రీ నంచుకొని తినడం ఇష్టం. ఇది నాకైతే సూపర్గా నచ్చింది. పూరితో సమానంగా నచ్చింది నాకైతే. నీకేంటి అలా ఇచ్చావంటే ఎక్స్ప్రెషన్? ఏదో ఇడికి ఏదో తేడా అనిపించింది. చెప్పు. లేదు ఏం తేడా అనిపించింది. బీ జెన్యూన్ రా. నేను చాలా జెన్యూన్ ఉంటాను, నాకు తెలుసు. బాగుంది, చాలా మసాలా ఫ్లేవర్. చికెన్కి ఏమో ఉట్టే కానీ ఎలా చేశారంటారు? అది గ్రేవీ లేదు, ఏం లేదు, ఉప్పు కారం ఆయిల్ వేసి అందులో వేపేసి. అదే ఆ గ్రేవీ చాలా డ్రైగా ఉంది, ఫ్రై లాగా బాగుంది. నైస్, వెరీ గుడ్.
చట్నీ దోస్తుంది అందుకోకూడదా? ఆ? చట్నీ దోస్తుంది అందుకోకూడదా? నాకు తెలుసురా, నేను ఎక్స్పీరియన్స్డ్ రా, అందుకే చట్నీ ముట్టుకోలేదు. నాన్ వెజ్ ఉన్నప్పుడు చట్నీ జోలికి వెళ్ళకూడదు. నీ స్పైసీగానే ఉన్నాయి గట్టిగానే. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్ దోశ. ఎన్ని ఎగ్లు వేసాడు అందులో? అనకలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్ దోశ. లోపల చూడండి, బాబు చాలా చాలా ఎగ్స్ వేసినట్టున్నాడు ఏంట్రా. ఇదేంటిది? ఎగ్గే ఇది కూడా సూపర్ ఉంది. సరే ఇది టేస్ట్ చూద్దాం. ఇందులో నంచుకోవచ్చు చట్నీ. తిన్నురా. ఇందులో చట్నీ నంచకపోతే తినలేం. నంచుకుని లైట్గా అల్లం చట్నీ కూడా నంచుకుని. చట్నీ పెద్ద దెబ్బ. పచ్చి చట్నీ చట్నీ పెద్ద దెబ్బ. అస్సలు ఉండదు. చాలా సార్ మన దగ్గర ఉన్న పూరి చికెన్ కర్రీ ఉంది కదా, దాంతో ట్రై చేద్దాం. ఈ రోజు ఎఫెక్ట్ వేరేగా ఉందిలే ఇంకా. ఊర్లో ఎఫెక్ట్ అదంతా. ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఆర్డర్లు వెళ్ళిపోవడంతో అప్పటికప్పుడు మామూలు పచ్చిశనగపప్పుతో ఎబ్బేసినట్టు ఉన్నారు. చికెన్ కర్రీతో నంచుకో అమ్మ ఎలా అవి తెలియజేట్లు. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం ఇదిగోండి, ఇద్దరు కుర్రోళ్ళే మాయా మన దగ్గర కూడా మన వాళ్ళు కూడా మంచి టిఫిన్స్ ఉన్నాయని తీసుకొచ్చారు. ఆ, నాకు తెలియదు ఇక్కడ ఉన్నట్టు. వెళ్దాం తీసుకొచ్చారు, బాగుంది. మాయా విత్ పూరి ఓకే, కానీ చికెన్ కర్రీతో అయితే బాగుంది, సూపర్ అసలు. ఇప్పుడే క్రికెట్ ఆడుకోవడానికి వచ్చాం. టర్ఫ్ బుక్ చేసుకున్నాం. కుర్రోళ్ళు అందరూ రెడీ ఆడడానికి. పండు పండుగడు పెద్ద ఆటగాడి. మెల్లగా ఆడరా పండు ప్లీజ్. చిన్నప్పుడు కూడా పండుగ తెగ ఆడేసేవాడు. అవును, అక్కడ గ్రౌండ్ లో ఆడుకునేవాళ్ళు. అమీర్గాడా ఆడా నీ బౌలింగ్ కొడతాను. అలీం గారు నీ బౌలింగ్ నీ కొడతా 6. చిన్న వాళ్ళందరూ టీం రెడీ చేస్తాడంట. ఎస్కేఎన్ గారు నమస్తే. ఏంటి ఎవరో బట్టలు సొక్కా సింపు చూస్తున్నారు బయటికి. మన షాప్ లో షర్ట్ ఏంటి అది? టామ్ హిడెల్ కంపెనీ ఇది చాలా బాగుంటుంది. ఓ అమ్మాయి బ్రాండ్ ప్రమోట్ చేసేసుకున్నాడు బాబు. స్లోగా త్వరగా టీములు తీసుకొని ఆడదాం. టీం కోడుకోక ముందు ఇలా ఆడేస్తారు చూసారా, ముందు ఇలాంటి వాళ్ళు నరకంలో పడేయాలి ముందు. రండిరా పక్కే టీం కోరుకుని మ్యాచ్ ఆడేద్దాం. కోరుకోండి అమ్మా అన్న తమ్ముళ్ళు ఇద్దరుని. కాయిన్ ఏం అవసరం లేదు. అమ్మ ఏంట్రా ఇప్పుడు చూడలేదు. ఇప్పుడు ఎందుకు ఎవరు నగ్గారు? కోరుకో అమ్మ టీము. చాలా నేను జహీద్ టీము కాబట్టి సరిపోద్ది నాకు. బషీర్ ఏ టీము? టైగర్స్ టీమ్. రే ఎవర్రా ఈయన్ని కోరుకుంది? రే ఈడున్న టీమ్ లో నేను అసలు ఆడను రా. ఓకే గైస్, ఫైనల్ గా మనకి బౌలింగ్ వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ గెలుస్తామంటావా? అస్సలు నమ్మకం లేదు నాకు. గెలుస్తామని నమ్మకమే లేదు. ఎందుకంటే మొత్తం అందరూ అడిపక్కుండి పిల్ల కోరుకున్నవాడు ఎవడరా టీము? డబ్బా టీం. బౌలింగ్ చేసావా? సరే మళ్ళీ సార్. ఏ బషీర్కి ఇవ్వండి, బషీర్కి ఇవ్వండి. ఈ బ్లాగ్ మాత్రం మీకు మామూలుగా ఉండదు చూడు అసలు. బషీర్ గారికి బౌలింగ్ ఇవ్వండి. తప్పుకో ఫస్ట్ ఓవర్ బషీర్ గడికి వద్దు. మా ఆఫియా బాగా వేస్తుంది నీకన్నా తెలుసా, స్పీడ్గా వేస్తుంది. ఇంకా మీ టీం మెంబర్ అలా చెప్పడం చాలా తప్పది. ఆడు మా టీంలో కోరుకోవడమే మేము చేసిన పొరపాటు. అందుకనే మీకు ఇచ్చాం. ఎంత మంచోడో చూసాం. అందుకే మంచోడే ఆర్డర్ రాదు. వెళ్ళిపోతావా? ఫస్ట్ ఇన్నింగ్స్ లాస్ట్ 2 balls. బషీరు నువ్వు వికెట్ కి బాల్ ఇసిరి అవుట్ అనుకో. వికెట్ తగులుతూ అవుట్, ఇసురుతూ అవుట్ కాదు. ఆ సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? ఏది చెప్పాను నేర్చుకో. అబ్బా కొట్టుంటే నీ వైపు వచ్చేది బాల్. పట్టుకోవాలరా, తప్పుకోకూడదు. ఇదే ఫస్ట్ టైం నేను టర్ఫ్ లో అడిగట్టు. ఇదే ఫస్ట్ టైం తెలుసా? నువ్వు నన్ను చూపుతున్నావు. ఎంత కొట్టారమ్మా? 28. ఓకే 5 6 కూడా గెలిచేస్తాం అయితే. సో ఈజీ. ఇక ఎంత దారుణంగా అవుట్ అవుతావు అసలు. అక్కడే పోయింది. నువ్వు కండక్టర్ లాగా ఆర్టీసీ లో తిరిగి రైట్ ఓల్డ్ లైన్ అంటావేంట్రా బాబు నువ్వు? వైడ్ బాల్ అంటే వైడ్ బాల్ అంటున్నాడు. ఇప్పుడు దాకా మనం టర్ఫ్ ఆడిన సార్లు 2 6 కొట్టుంటారు నువ్వు. అయ్యో బాబోయ్, తైలేసిందా? ఎంపైర్ చేసి వస్తావేంటి? కాల్ తగిలిసిందిరా బాబు. బాల్ వేసేసారు బాబు.
మరి వికెట్ కి వెళ్ళి అడ్డంగా నిలబడితే కాలు కేయకుండా అరే ఆడు వైడ్ వెళ్తే వైడ్ అంటాడు. ఇంకేం చేయాలరా నిన్ను? నీకు రానప్పుడు నీకు ఆడమే రాదన్నావు, ఎంపైరింగ్ ఎందుకురా నీకు? వాసింది వస్తుందా? అయ్యి బాబోయ్, ఆ కెమెరా వెళ్ళి మా పండుగడికి వెళ్తున్నావు. ఈ పండుగని చూపించి ఒకసారి. అది వెళ్ళిపోతున్నాడు చేతులకి. అరే ఇప్పుడు దాకా 6 లో 4 లో కొట్టావరా, కెమెరా ఆన్ చేసిన లేదా వెంటనే. ఇంత వరస్ట్ అనుకోలేదురా టైగర్. రే అక్కడ మా పండుగడు ఉన్నాడు, అడుక్కుంటు ఉంది, అడుక్కుంటు బ్యాటరీ వచ్చాడు. ఫస్ట్ బాల్ చూద్దాం. భయపడ్డాడు. ఓకేరా చూద్దాం. ఏంట్రా మనోడు చాలా స్లోగా వేస్తున్నాడు కదా. సూపర్. ఒకసారి చెప్పు, ఒకసారి మామిడి బతుకుపడి గైస్. నేను అవుట్ అయిపోయాను. ఇప్పుడు బషీర్ వెళ్తున్నాను బ్యాటింగ్ కి. బ్యాట్ అవుతాడు. కమాన్ హీరో. టైం వేస్ట్ దారా. కమాన్ టచ్ చేయరా ప్లీజ్. పరువు పోతే టచ్ చేయరా. నువ్వు ఏ ఐపీఎల్ టీం ఫ్యాన్ రా? ఏముంటాయి కూడా తెలియదు కదా నీకు టీంలు. అయిపోయిందంటారా వావరు? రేపు వావరు అయిపోయింది, అయినా ఆడేద్దామేంట్రా తొండేదవా? ఈ బ్యాట్ ఎందుకురా? వెయిట్లెస్ ఆడు అమీర్గాడు అంట. ఇది ఇంకా అవమానం, రేపు పొద్దున్న ఇంకా అవమానం ఇది అమీర్గాడి చేతులు. ఆ బ్యాట్ మొయిలపోతున్నాడు అంట. నెట్ అడ్డొచ్చిందా? రే చూసి ఆడరా. బాల్ ఎంత ఎదవలా ఉన్నావేంట నువ్వు? దా ఇప్పుడు చూసాడు. బాల్ చూడు, కొట్టు వద్దులే, ఆడండి ఆట ఈడుని. 48 కొట్టాం, హాఫ్ సెంచరీ మిస్ అయింది. 50 కొట్టాలి. ఈజీ కొడతాం, 49 కొట్టాలి. 50 కొట్టండి. ఇప్పుడే ఇంటికి వచ్చేసామా. అబ్బో ఫుల్ గా ఆడేసాం. అసలే ఒళ్ళు నొప్పులు, అందులో ఏదో ఒక ఒళ్ళు నొప్పులు. మళ్ళీ రేపు మార్నింగ్ ఆ రొయ్య ఉప్మా అవి అయిపోయినాయి అంట, తినలేదు. ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు తిందాము. అంతే మాయా, ఈ వ్లాగ్ అయితే అంతే. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం అనుకుంటాను. మరి జై హింద్.